హలో! హాయ్! నమస్తే. అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? దేవుడు నిన్ను రాజుని చెయ్యాలనుకుంటే కిరీటాన్ని ఇవ్వడు, యుద్ధాన్నిస్తాడు. ఈ మాట వినడానికి చాలా కఠినంగా అనిపించవచ్చు. కానీ జీవితంలో ఎన్నోసార్లు మనం ఎదుర్కొనే పరిస్థితులకు ఇదే సమాధానమవుతుంది. ఎందుకు నా జీవితంలో ఇన్ని కష్టాలొస్తున్నాయి? ఎందుకు నాకు మాత్రమే దేవుడు ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు? నేను ఎవరికీ చెడు చెయ్యలేదు కదా! మరి నాకే ఎందుకు ఈ బాధ? అని మనం చాలాసార్లు దేవుణ్ణి ప్రశ్నిస్తాం. కానీ ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మనల్ని ఓడించడానికి కష్టాలను పంపిస్తున్నాడా? లేక మనలో మనకే తెలియని శక్తిని బయటకు తీసేందుకు ఆ కష్టాలను పంపిస్తున్నాడా? బంగారం విలువ తెలియాలంటే అగ్నిలో కాలాలి. వజ్రం వెలుగులోకి రావాలి అంటే ఒత్తిడిని తట్టుకోవాలి. అలాగే ఒక మనిషిలోని అసలైన శక్తి బయటపడాలంటే జీవితంలో కొన్ని యుద్ధాలు తప్పవు. మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న పోరాటం మీ అంతం కాకపోవచ్చు. అది మీ జీవితంలో కొత్త అధ్యాయానికి మొదలు కావచ్చు. ఎందుకంటే కిరీటం పొందే ముందు ప్రతి రాజు ఒక యుద్ధాన్ని గెలవాల్సిందే. మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనం ముందుగా అడిగే ప్రశ్న, దేవుడా నాకే ఎందుకు ఈ కష్టాలు అని. ఒక సమస్య తీరకముందే మరో సమస్య వస్తుంది. ఒక బాధ నుంచి బయటపడకముందే ఇంకో బాధ ఎదురవుతుంది. మనతో ఉన్న మన వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా దూరమవుతున్నట్లు అనిపిస్తుంది. అప్పుడు మనకు ఒకటే అనిపిస్తుంది, బహుశా దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని. కానీ నిజమేమిటంటే కొన్ని కష్టాలు మనల్ని కిందికి లాగడానికి రావు. మనల్ని మనం ఊహించని స్థాయికి తీసుకెళ్లడానికి వస్తాయి. ఎప్పుడైనా గమనించారా? చిన్న మొక్కకు గాలి తగిలితే అది ఊగుతుంది. కానీ అదే మొక్క గాలిని ఎదుర్కొంటూ పెరిగినప్పుడు దాని వేర్లు మరింతగా బలపడతాయి. మనిషి జీవితం కూడా అంతే. జీవితంలో ఎప్పుడూ సౌకర్యమే ఉంటే మనలోని ధైర్యం మనకే తెలియదు. ఎప్పుడూ అందరూ మనతో ఉంటే ఒంటరిగా నిలబడే శక్తి మనకు రాదు. ఎప్పుడూ విజయం మాత్రమే వస్తే ఓటమి నుంచి నేర్చుకునే జ్ఞానం రాదు. అందుకే కొన్ని సందర్భాల్లో జీవితం మన చేతుల్లో ఉన్నదాన్ని తీసుకుపోతుంది. కానీ దాని స్థానంలో మనకు ఒక కొత్త శక్తిని ఇస్తుంది. ఎవరైనా మిమ్మల్ని వదిలి వెళ్ళారా? అంటే అది మీ విలువ తగ్గిందని కాదు. ఎవరైనా మిమ్మల్ని మోసం చేశారా? అంటే మీరు బలహీనులని కాదు. మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి కూడా ఓడిపోయారా? ఇక మీ కథ ముగిసిందని కాదు. బహుశా మీలోని నిజమైన మనిషిని బయటకు తీసే సమయం ఆసన్నమైందని అర్థం. ఎందుకంటే దేవుడు మనకు కిరీటం ఇవ్వడానికి ముందు మన తలపై ఎన్ని బాధలు పెట్టినా నిలబడగలమా అని పరీక్షిస్తాడు. కిరీటం అందరికీ కనిపిస్తుంది, కానీ ఆ కిరీటం కోసం గెలిచిన యుద్ధం ఎవరికీ కనిపించదు. కాబట్టి ఈరోజు మీరు ఒక యుద్ధంలో ఉన్నట్లయితే భయపడకండి. మీరు ఓడిపోతున్నారని అనుకోకండి. ఎందుకంటే కొన్ని యుద్ధాలు మనల్ని గెలిపించడానికి కాదు, మనల్ని రాజులుగా మార్చడానికే వస్తాయి. జీవితంలో ఒక దశ వస్తుంది, మనతో ఎవరూ లేరనిపించే దశ అది. ఎవరైతే మన వాళ్ళు అనుకున్నామో వాళ్ళే మనల్ని అర్థం చేసుకోరు. ఎవరైతే మన కోసం నిలబడతారని మనం నమ్మామో వాళ్ళే మన నుంచి దూరం అవుతారు. అప్పుడు మనసులో ఒక ప్రశ్న మొదలవుతుంది, నేను ఇంత మంచిగా ఉన్నా నాకెందుకు ఇలా జరుగుతుంది అని. కానీ గుర్తుంచుకోండి, ప్రతి ప్రయాణంలో ఒక దశలో మనిషి ఒంటరిగా నడవాల్సిందే. ఎందుకంటే అందరూ నీతో కలిసి నడిస్తే నీ కాళ్ళలో ఎంత శక్తి ఉందో నీకే తెలియదు. అందరూ నీకు సహాయం చేస్తే నీ చేతుల్లో ఉన్న సామర్థ్యం నీకు తెలియదు. అందరూ నిన్ను నమ్మితే నిన్ను నువ్వు నమ్ముకోవడం నేర్చుకోలేవు. అందుకే కొన్నిసార్లు జీవితం మన చుట్టూ ఉన్న వాళ్లను దూరం చేస్తుంది. అది శిక్ష కాదు, శిక్షణ. ఒంటరితనం వచ్చినప్పుడు బాధపడకండి. ఆ సమయాన్ని మీతో మీరు మాట్లాడుకునే సమయంగా మార్చుకోండి. ఎవరూ ప్రోత్సహించకపోతే మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి. ఎవరూ మీ విలువను గుర్తించకపోతే మీ విలువను మీరు తగ్గించుకోకండి. ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడితే ప్రతి మాటకు సమాధానం చెప్పడానికి మీ జీవితాన్ని వృధా చేయకండి. ఎందుకంటే మీ భవిష్యత్తు గురించి తీర్పు చెప్పేది మీ గతం కాదు, మీ పట్టుదల. ఒకరోజు మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ రోజుల్లో నేను ఎందుకు ఇంత బాధపడ్డాను అని అనిపించవచ్చు. అప్పుడు మీకు అర్థమవుతుంది, నన్ను ఒంటరిగా వదిలిన రోజులు నన్ను నేను తెలుసుకునే రోజులు అని. నన్ను కిందకు నెట్టిన పరిస్థితులు నన్ను పైకి లేవడం నేర్పిన రోజులు అని.
నన్ను ఓడించాలనుకున్న మనుషులు నాలోని గెలిచే మనిషిని బయటకు తీసిన రోజులు అని. అందుకే ఇప్పుడు మీ జీవితంలో ఎవరూ లేకపోయినా భయపడకండి. కొన్ని గొప్ప ప్రయాణాలు జనంతో మొదలవుతాయి, కానీ గమ్యం చేరేది ఒక్క మనిషి మాత్రమే. మర్చిపోకండి, దేవుడు మిమ్మల్ని రాజు చెయ్యాలనుకుంటే ముందుగా మీకు ఒంటరిగా నిలబడడం నేర్పిస్తాడు. ఎందుకంటే కిరీటం మోయడానికి ముందు మీ తలపై పడే ప్రతి భారాన్ని మోయడం నేర్చుకోవాలి. జీవితంలో కొన్ని ఓటములు చాలా బాధిస్తాయి. మనసు పెట్టి చేసిన పని విఫలమవుతుంది. నమ్మిన వాళ్ళు మోసం చేస్తారు. ఎంతో ప్రేమించిన బంధం దూరం అవుతుంది. ఎన్నో కలలతో కట్టుకున్న జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. అప్పుడు మనకనిపిస్తుంది, ఇక నా జీవితంలో ఏమీ మిగల్లేదు అని. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక నిజం ఉంది. మనకు ముగింపు అనిపించే చోటే దేవుడు కొత్త ప్రారంభాన్ని దాచిపెట్టవచ్చు. ఒక విత్తనం నేలలో పడినప్పుడు దాన్ని చూస్తే అది చీకటిలోకి వెళ్ళిపోయినట్టే కనిపిస్తుంది, కానీ ఆ చీకటిలోనే అది మొలకెత్తుతుంది. అదేవిధంగా మీ జీవితంలో వచ్చిన చీకటి రోజులు కూడా మీ జీవితాన్ని అంతం చెయ్యడానికి కాకపోవచ్చు. మీ లోపల ఒక కొత్త జీవితాన్ని పుట్టించడానికి కావచ్చు. మీరు కోల్పోయిన మనిషి మీకు ఒక పాఠం నేర్పి వెళ్ళి ఉండవచ్చు. మీరు కోల్పోయిన అవకాశం మరొక మంచి అవకాశానికి మిమ్మల్ని సిద్ధం చేసి ఉండవచ్చు. మీరు ఎదుర్కొన్న అవమానం మీ ఆత్మగౌరవాన్ని మీకు గుర్తు చేసి ఉండవచ్చు. మీరు అనుభవించిన ఓటమి తర్వాతి విజయాన్ని ఎలా నిలబెట్టుకోవాలో నేర్పి ఉండవచ్చు. అందుకే ఓటమిని చూసి మీ గురించి తీర్పు చెప్పకండి. ఈరోజు మీరు పడిపోయి ఉండవచ్చు, కానీ పడిపోవడం ఓటమి కాదు. పడిపోయిన తర్వాత లేవకపోవడమే నిజమైన ఓటమి. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారా? వాళ్లకు సమాధానం మాటలతో ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ ఎదుగుదలే మీ సమాధానం కావాలి. మీరు ఏడ్చిన రాత్రులు ఎవరికీ కనిపించకపోవచ్చు. మీరు ఒంటరిగా భరించిన బాధ ఎవరికీ తెలియకపోవచ్చు. మీరు ఎన్నిసార్లు విరిగిపోయారో, మళ్ళీ మీరే మిమ్మల్ని ఎలా నిలబెట్టుకున్నారో ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ మీ కథ మొత్తం దేవుడికి తెలుసు. అందుకే ఇప్పుడు జీవితం మీకు కఠినంగా అనిపిస్తే ఎందుకు నాకు అని మాత్రం అడగకండి. ఒక్కసారి ఇలా కూడా అడిగి చూడండి, ఈ పరిస్థితి నాలో ఏ శక్తిని బయటకు తీసుకురావడానికి వచ్చింది అని. ఎందుకంటే ఇనుము కత్తిగా మారాలంటే దెబ్బలు తినాలి. బంగారం మెరవాలంటే అగ్నిని దాటాలి. మనిషి గొప్పవాడిగా మారాలంటే జీవితపు యుద్ధాలను దాటాలి. కాబట్టి మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న యుద్ధాన్ని తట్టుకోండి. బహుశా మీరు కోరుకుంటున్న కిరీటం ఈ యుద్ధం తర్వాతే రావచ్చు. కొన్ని యుద్ధాలు మనం కోరుకోకుండానే మన జీవితంలోకి వస్తాయి. మనకు నచ్చని పరిస్థితులు ఎదురవుతాయి. మనకు ఇష్టం లేని మనుషులతో పోరాడాల్సి వస్తుంది. మనసుకు నచ్చని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మనం అనుకుంటాం, నా జీవితం ఎందుకు ఇంత కష్టంగా మారింది అని. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం మీకు ఏదో ఒకటి నేర్పించే వెళ్ళింది. కొందరు మనుషులు మీరు ఎవరిని నమ్మాలో నేర్పారు. కొన్ని ఓటములు మీరు ఎక్కడ తప్పు చేశారో నేర్పించాయి. కొన్ని అవమానాలు మన విలువను మనమే గుర్తించుకోవడం నేర్పాయి. కొన్ని ఒంటరి రాత్రులు మనతో మనమే మాట్లాడుకోవడం నేర్పించాయి. అంటే మీ జీవితంలో జరిగిన ప్రతిదీ మీకు వ్యతిరేకంగా జరగలేదు. కొన్ని విషయాలు మీకోసం జరిగాయి. అవి జరిగినప్పుడు అర్థం కాలేదు, కానీ ఒకరోజు మీరు గమ్యానికి చేరుకున్నప్పుడు వెనక్కి చూసి, ఆ కష్టం లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు అని అనుకుంటారు. అందుకే ప్రస్తుతం మీ జీవితంలో యుద్ధం జరుగుతుంటే మీ చేతిలో ఆయుధం లేకపోయినా పర్వాలేదు. మీ పక్కన ఎవరూ లేకపోయినా పర్వాలేదు. మీ మీద ఎవరూ నమ్మకం పెట్టుకోకపోయినా పర్వాలేదు. మీరు మీ మీద నమ్మకం పెట్టుకోండి. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా ఉన్నా మీ లోపల ఉన్న ధైర్యం మీతో ఉంటే మీరు ఇంకా ఓడిపోలేదని గుర్తుంచుకోండి. కిరీటం ఒక్క రోజులో దొరకదు, కానీ దాని వెనక ఎన్నో కన్నీళ్లుంటాయి. ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి. ఎన్నో తిరస్కారాలు ఉంటాయి. మరెన్నో ఓటములు ఉంటాయి. ఎన్నో ఒంటరి పోరాటాలు ఉంటాయి. కానీ చివరికి ఆ కిరీటం ధరించినప్పుడు ఆ బాధలన్నీ ఒక అర్థాన్ని పొందుతాయి. కాబట్టి ఈరోజు మీ జీవితంలో ఏ యుద్ధమున్నా పారిపోవద్దు. యుద్ధాన్ని చూసి భయపడవద్దు. మీ కథ ఇంకా పూర్తి కాలేదు. మీరు పడిపోయిన చోటే మీ గమ్యం కాదు. మీరు ఏడ్చిన రాత్రే మీ చివరి రాత్రి కాదు. మీరు కోల్పోయినదే మీ జీవితంలో చివరి అవకాశం కాదు.
ఇంకో ఉదయం ఉంది, ఇంకో అవకాశం ఉంది, ఇంకో విజయం ఉంది. అందుకే ఈరోజు పరిస్థితులు మిమ్మల్ని పరీక్షిస్తున్నాయని అనిపిస్తే ఒక్క మాట గుర్తుంచుకోండి. దేవుడు నన్ను రాజును చెయ్యాలనుకుంటే కిరీటాన్ని ఇవ్వడు, యుద్ధాన్ని ఇస్తాడు అని. ఆ యుద్ధాన్ని గెలవడానికి నీలో ఎంత శక్తి ఉందో బహుశా నీకే ఇంకా తెలియదు. చివరిగా ఒక మాట, జీవితం మీకు యుద్ధాన్ని ఇచ్చినప్పుడు దేవుడా నాకే ఎందుకు ఈ కష్టాలు అని అడగకండి. ఒక్కసారి ఇలా ఆలోచించి చూడండి, ఈ యుద్ధం తర్వాత నేను ఎలా మారబోతున్నాను అని. ఎందుకంటే మీరు ఎదుర్కొన్న ప్రతి బాధకు ఒక కారణం ఉండవచ్చు. మీరు కార్చిన ప్రతి కన్నీటికి ఒక విలువ ఉండవచ్చు. మీరు అనుభవించిన ప్రతి ఓటమి మీలో ఒక కొత్త శక్తిని పెంచి ఉండవచ్చు. ఈరోజు మీరు ఒంటరిగా ఉండవచ్చు. ఈరోజు మీ దగ్గర డబ్బు లేకపోవచ్చు. మీకు అండగా నిలబడే మనుషులు లేకపోవచ్చు. మీ ప్రయత్నాలకు గుర్తింపు లేకపోవచ్చు. కానీ మీ కథ ఇంకా పూర్తి కాలేదు. మీరు పడిపోయిన చోటే మీ జీవితం ఆగిపోదు. ఒకరోజు మీరు వెనక్కి తిరిగి చూసుకుంటారు. అప్పుడు మీరు ఏడ్చిన రోజులను చూసి బాధపడరు. ఆ రోజులు లేకపోతే నేను ఈరోజు ఇలా ఉండేవాడిని కాదు అని గర్వపడతారు. కాబట్టి మీ జీవితంలో యుద్ధం జరుగుతుంటే పారిపోకండి, ధైర్యంగా నిలబడండి. ఎందుకంటే కిరీటం కోసం ఎదురు చూసే వ్యక్తులు చాలామంది ఉంటారు. కానీ కిరీటం కోసం వచ్చే యుద్ధాన్ని తట్టుకునే వ్యక్తులే చివరికి రాజులవుతారు. గుర్తుంచుకోండి, దేవుడు నిన్ను రాజును చెయ్యాలనుకుంటే కిరీటాన్ని ఇవ్వడు, యుద్ధాన్ని మాత్రమే ఇస్తాడు. ఆ యుద్ధం నిన్ను ఓడించడానికి కాదు, నిన్ను కిరీటానికి అర్హుడిగా మార్చేందుకు. కాబట్టి ఈరోజు మీ జీవితం ఎంత కఠినంగా ఉన్నా నమ్మకం కోల్పోకండి, ధైర్యాన్ని కోల్పోకండి, మీ మీద మీరు నమ్మకం కోల్పోకండి. ఎందుకంటే మీకు వచ్చిన ఈ యుద్ధం మీ జీవితంలో చివరి అధ్యాయం కాదు, అది మీ కిరీటం మొదలయ్యే అధ్యాయం కావచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.